సార్ ఎంత చదివినా గుర్తుండడం లేదు సార్. ఏం చేయాలంటారు? అని అడిగే వాళ్ళందరికీ ఈ వీడియో మేబీ రైట్ ఆన్సర్ అవ్వచ్చు. గుర్తుండకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మనకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, లేదా ఆ సబ్జెక్ట్ అర్థం కాకపోవడం, లేదా చదివేటప్పుడు మన ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండకపోవడం, అండ్ ఫైనల్లీ చదివింది ఎగ్జామ్లో గుర్తు చేసుకోవడం అంటే రీకాలింగ్ కెపాసిటీ తక్కువ ఉండడం. ఈరోజు ఒకవేళ రీకాలింగ్ కెపాసిటీ కానీ తక్కువ ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్సైజ్ కానీ మీరు ప్రతిరోజు 3 మినిట్స్ చేస్తే ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్స్లో మీకు మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఒక 3 మినిట్స్ మీరు పద్మాసనం కానీ వజ్రాసనంలో కానీ కూర్చొని హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఈరోజు మార్నింగ్ ఎన్ని గంటలకు లేచాను, లేచిన తర్వాత ఏం చేశాను, ఏం తిన్నాను, అండ్ ఈరోజు ఫస్ట్ పీరియడ్ ఏం చదివాను, తర్వాత ఏం జరిగింది కంప్లీట్. అంటే మీరు మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చునే అంతవరకు చాలా చిన్ని పాయింట్స్ కూడా, అమ్మేం మాట్లాడింది, నానేం మాట్లాడారు, వచ్చేటప్పుడు స్నానం చేసి వచ్చానా లేదా, లేకపోతే ఏ డ్రెస్ వేసుకున్నాను, ఏ కలర్ వేసుకున్నాను, కంప్లీట్గా కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా పూర్తిగా రీకాల్ చేసుకోగలిగితే దీన్నే మనం మన రీకాలింగ్ కెపాసిటీని ఎన్హాన్స్ చేయడం అంటాం. అంటే మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేస్తున్నాం. ఇలా ఎప్పుడైతే మనం ప్రతిరోజు 3 మినిట్స్ చేస్తామో అలా మనం ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు కూడా ఒక్కసారి మన కళ్ళు మూసుకొని ఆ క్వశ్చన్ని గుర్తు తెచ్చుకోవడం ఆల్రెడీ మనం ఎవ్రీడే ఇలా చేసాం కాబట్టి మినిమం ఒక 21 డేస్ చేస్తే తర్వాత మనకి ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంతెందుకండి 80s కిడ్స్ 90s కిడ్స్ 80స్లో 90స్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మీరు చూస్తే వాళ్ళు డైరీ రాసేవాళ్ళు, జర్నలింగ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా వాళ్ళ రీకాలింగ్ కెపాసిటీకి చాలా అద్భుతంగా పనికొస్తుంది. అందుకని ఇటువంటి అద్భుతమైన సైకలాజికల్ ఎగ్జామ్ టెక్నిక్స్ నేను చేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలంటే కింద కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ లేదా కనీసం నాకు షేర్ చేయండి. నా కామెంట్స్ షేర్స్ కానీ ఎక్కువ వస్తే ఎక్కువ మందికి అవసరమని కమింగ్ ఈ ఎగ్జామ్ టెక్నిక్ సిరీస్ చేస్తాను.